తర్వాత శ్రీమతి మంగామణి గారు విశాఖపట్నం నుంచి వచ్చారండి. మౌన సందేశం కవితా శీర్షిక. అందరికీ నమస్కారం. నాకు ఈ అమూల్యమైన అవకాశం కల్పించిన వంగూరి ఫౌండేషన్ వారికి, వంశీ ఇంటర్నేషనల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా కవిత మౌన సందేశం. ఎన్ని కలలను మోసినా అలసిపోలేదు యామిని, ఎన్ని అలలను ప్రసవించినా సడలిపోలేదు కడలి, వెన్నెలంతా ధారపోసి వెలిసిపోలేదు జాబిలి, చీకటి కొమ్మకు పూసిన ఉదయం ప్రశ్నించదు కాలాన్ని, అదే ఆకాశం, అదే ధరణీతలం, అవే పంచభూతాలు, యథావిధిగా దృశ్య ప్రపంచం, అవిశ్రాంత విశ్వగమనం, యుగాలుగా పరిభ్రమిస్తున్న భూగోళం, ప్రకృతి ప్రతి ధర్మంలోనూ శ్రమైక జీవన సౌందర్యం, నిగూఢమైన సత్యం. కొన్ని పువ్వులను దోసిట్లోకి తీసుకుని చూడు, నవ్వుతూనే పలకరిస్తాయి. జీవించేది స్వల్పమని వగచి స్వభావాన్ని మార్చుకోవు. వికసించే నైజం విషాదానికి తావివ్వదన్న సత్యం విప్పారిన రేకుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ మౌన సందేశం మార్గనిర్దేశకం కాదా మానవ జీవన గమనానికి? ఆలోచన వరం పొందిన అత్యున్నత ప్రాణి అవలోకనం విస్మరించాడు. ప్రతిఫలాన్వేషణతో మిడిసిపడుతున్నాడు. స్వార్థ చింతనయే జీవిత మార్గమని అర్ధరహిత ప్రయాసతోనే అడుగులు వేస్తూ అలసిపోతున్నాడు మనిషి. అరచేతిలో లోకాన్ని మోస్తున్నాడు కదూ. ధన్యవాదాలు.